మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలకి ఇటు ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకి సంబంధించి 42% రిజర్వేషన్ అవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం దాని పరిణామాలు వేరేగా ఉంటాయని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రైట్, మనతో పాటు ఉన్నారు మాజీ ఎక్స్ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం గారు. ఆయన అడిగి అసలు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే రాధా గారు, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, చెప్పండి. రైట్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది నెలలు అంటే సెప్టెంబర్ 30లోగా నిర్వహించమని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎట్లేదన్నా 42% అంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్స్ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తే తర్వాత చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు హైకోర్టు యొక్క జడ్జిమెంట్ అనేటువంటిదే ఇప్పుడు పరమశిరోధార్యంగా భావించాల్సిన అవసరం లేదు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి డిరెక్షన్ ఆలస్యం అవుతున్నాయి కాబట్టి చేయమని చెప్పిండ్రు. ఆలస్యానికి గల కారణాలను తెలియజేస్తూ మేము 42% ఎట్టి పరిస్థితుల్లో మేము కమిటెడ్గా ఉన్నాము, దీనికి కావాల్సినటువంటి ప్రాసెస్ అంతా మేము చేసినాము, కాబట్టి మాకు కొంత సమయం ఏమని చెప్పి మళ్ళీ మీరు అడిగే అవకాశం ఉన్నది. మీరు సెప్టెంబర్ 30th లోగా చేయాలనేటువంటిది ఏమున్నది? ఎన్నికలు ప్రధానం, ఎన్నికలు బీసీలు అడగడం లేదు. బీసీలు ఏమడుగుతున్నారు? 42% అడుగుతున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సెప్టెంబర్లో ఈ కథ ముగించేసుకోవాలి, ఎన్ని రోజులు అనేటువంటి అలాంటి ఒక ఆవేదన చెందుతున్నారు తప్ప మీరు బీసీలకు న్యాయం చేయాలనే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి నేను ఇవాళ అడుగుతున్నది ఏంటంటే, మీరు పంచాయరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తేవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏమిటి? అంతకుముందు బిల్ 3, బిల్ 4 అసెంబ్లీలో కౌన్సిల్లో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని గవర్నర్ గారి యొక్క ఆమోదంతో మీరు ఇక్కడ రిజర్వ్ చేసి అక్కడ వారికి రాష్ట్రపతి గారికి పంపించిండ్రు. ఆ బిల్స్ ఎక్కడున్నాయి? ఆ బిల్స్ పెండింగ్ గల కారణాలు ఏంది? ఎన్నిసార్లు అఖిలపక్షం తీసుకుపోయినరు? దానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఏం చేసిండ్రు? మీరు రాజ్యాంగ నిపుణులు పోయి మేడంను కలిసి రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఏమున్నాయి? మీ అఖిలపక్షం తీసుకుపోయి అమ్మ 42% రిజర్వేషన్ల కోసం ఇంత చట్టబద్ధమైన ప్రక్రియలు చేసినా మాకు పరిష్కరించామని చెప్పి ఎప్పుడు అడిగినరు? మీరు ఏం అడగలేదు కదా. కాబట్టి ఇవేవీ చేయకుండా సంవత్సరం అంతా ఒక జిమ్మికి చేసి ఇవాళ మీరు మళ్ళా హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక దాన్ని బూచిగా చూపించేసి మీరు ఇట్లా మళ్ళీ ఆర్డినెన్స్ అనేటువంటి పద్ధతి అది ఎట్లా నిలబడుతుంది? న్యాయబద్ధంగా ఎట్లా నిలబడుతుంది? లీగల్గా వ్యాలిడిటీ ఏముంటుంది దానికి? ఏ గవర్నర్ గారైతే బిల్లులను రాష్ట్రపతికి పంపించి ఆమోదించమని చెప్పి కోరినాడో అవి అక్కడ పెండింగ్లో ఉండంగా మళ్ళీ అదే గవర్నర్ గారు నువ్వు పంపించేటటువంటి ఆర్డినెన్స్ మీద ఎట్లా సంతకం పెడతారు? నువ్వు పంపించేటటువంటి చట్ట సవరణ మీద ఎట్లా సంతకం పెడతారు? ఆ చట్ట సవరణ కూడా మీరు ఎప్పుడు చేసిండ్రు? నిన్న మధ్యాహ్నం హౌజెస్ను ప్రోరోగ్ చేసి సాయంత్రం మంత్రిమండలిలో ఆర్డినెన్స్ తీస్తామంటున్నారు. మీరు అసెంబ్లీ కౌన్సిల్ను మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు సమావేశపరచరు? ఇన్నాళ్ళు జరిగినటువంటి విషయాలన్నీ కూడా శాసన మండలిలోనో శాసనసభ్యులకు ఎందుకోసం ఎక్స్ప్లెయిన్ చేయరు? ఎందుకోసం సమాజానికి పారదర్శకంగా ఈ ప్రక్రియనంతా మీరు చెప్పరు? కాబట్టి లోపాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఆర్డినెన్స్లో చేసే ప్రక్రియ కాదు, బోత్ హౌసెస్లో మీరు చేయాల్సినటువంటిది. మీరు అఖిలపక్ష సమావేశాన్ని వెంటనే నిన్న మంత్రివర్గం కన్నా ముందు అందరిని పిలిచి చర్చించి ఈ ప్రక్రియ జరిగింది, 42% నిలబెట్టుకోవాలంటే మరి ఏం చేయాలి? రాజ్యాంగ నిపుణులు ఈ విధంగా చెప్పిరని చెప్పి ఒక పారదర్శకమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి పాలన మీరు ఇస్తున్నారా? కాబట్టి మీరంతా కూడా జిమ్మికులు చేస్తున్నారు, రాజకీయ డ్రామాలు చేస్తున్నారు. మీ ఆర్డినెన్సులు చెల్లుబాటు కావు, మీరు చేసే ప్రక్రియ అంతా తప్పు, మీ సర్వే తప్పు, మీ రిపోర్ట్లు తప్పు, మొత్తం కూడా చట్టబద్ధంగా కాకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటటువంటి విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని విఘాతం కలిగించేటటువంటి విధంగా ఉన్నాయనేటువంటిది నేను ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఇటు కులగణన విషయానికి వస్తే కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అదే అన్నాను. నేను ఇప్పుడు అంతకుముందు కూడా నేను మిర్రర్లో చాలాసార్లు 2-3 సార్లు మాట్లాడినాను. నేను అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఇది ప్రణాళికా విభాగము జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చెప్పాల్సింది కాదు, చేయాల్సింది కాదు. మీకు బీహార్లో జిఏడి చేస్తే అది చెల్లదని చెప్పి హైకోర్టు కొట్టేసినప్పుడు జిఏడి అయినా ప్లానింగ్ డిపార్ట్మెంట్సే కదా. అక్కడి విషయాలను వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి చర్చించి మళ్ళీ మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పోయినారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, అది స్వతంత్రమైన కమిషన్ కాదు, డెడికేటెడ్ కాదు, అది ఇండిపెండెంట్ కమిషన్ కాదు. ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్లు కంటెంపరానియస్గా ఎంక్వైరీ చేయాలి. చేసి వాళ్ళు వచ్చినటువంటి దాని ప్రకారం వాళ్ళు లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఎంత ఉండాలని లేదా మిగతా ఫైండింగ్స్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది సైమల్టేనియస్గా. కానీ మీరు సర్వే చేయడమే ప్రణాళిక విభాగం ద్వారా తప్పు చేయించి మా లెక్కలు తప్పు వచ్చినాయని చెప్పి బీసీలంతా గగ్గోలు పెడితే మళ్ళీ దాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆ రిపోర్ట్లన్నీ కూడా ఆమోదించుకున్నాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు అన్నీ ఆమోదించుకున్నాం. ఆ యొక్క రిపోర్ట్ల ఆధారంగానే బిల్ 3, బిల్ 4 తయారు చేసినాం. చాలా సమగ్రంగా మా దగ్గర లెక్కలు ఉన్నాయి, చాలా శాస్త్రీయంగా ముందు పోయినాం.
అని చెప్పి గవర్నర్ గారికి పంపినామని రాష్ట్రపతికి పంపినామని చెప్పి ఇన్నాళ్ళు చెప్తారు. ఇంత స్వతంత్ర ఇంత సైంటిఫిక్గా మీరు చేసినప్పుడు, ఇంత సమగ్రమైన లెక్కలు మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్లు ఎందుకండి? రాష్ట్రపతి గారి దగ్గర పోయి ఆర్గ్యుమెంట్ చేయండి, రాష్ట్రపతి గారిని అడగండి, అఖిలపక్షం తీసుకుపోండి, మీ న్యాయ నిపుణులను తీసుకుపోండి. 3 నెలలైనా ఇప్పుడు 100 సార్లు పోయింది కదా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి, మరి ఒక్కసారి రాష్ట్రపతి గారిని ఎందుకు కలవలేదు? ఒక్కసారి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీకు బీహార్లో అట్లే చేసిండా? బీహార్లో 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్లు చేసిండు బీహార్ ముఖ్యమంత్రి గారు. నువ్వు ఒక్కసారి వీడియో కాన్ఫరెన్స్ చేసినావా? నువ్వు ఒక్క ప్రయత్నమైనా చేసినావా? అఖిలపక్షానికి కాన్ఫిడెన్స్ తీసుకున్నావా? కుల సంఘాలతో నువ్వేమైనా తీసుకున్నావా? మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని అక్కడ కులగణన చేస్తామని చెప్పినామని చెప్పి ఆగమేఘాల మీద నువ్వు ఇక్కడ మీటింగ్ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించి ఇక్కడ ఏదో అనౌన్స్ చేసి అక్కడికి పోయినావు. అయినా నిన్ను నమ్మలే మహారాష్ట్ర వాళ్ళు. కాబట్టి కేవలం ఎన్నికలలో ఓట్లు ఎట్లా దండుకోవాలి, ఎట్లా స్థిరపడాలి, ఎట్లా అధికారంలో నిలదొక్కుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధిగా బీసీలకు ఇంతవరకు కూడా ఒక మంచి కార్యక్రమం చేయలేదు. ఈ 42% అనేటువంటి బూచిని చూపిస్తున్నారు. మీ ఆర్డినెన్స్ ప్రక్రియ చాలా తప్పు. ముందు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లుల విషయంలో పరిశీలి చేయండి, అఖిలపక్షం తీసుకుపోండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా అన్ని ప్రక్రియలు పాటించండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇటు క్యాబినెట్ విస్తరణలో కూడా బీసీలకి సరైన ప్రాధాన్యత దక్కలేదు అని చెప్పేసి అని ఇటు బీఆర్ఎస్ అంటే మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? తప్పనిసరి అండి. ఇప్పుడు 42% అనేటువంటిది మీరు ఒకటి పెట్టుకున్నారు కదా, మీరు ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో, మీరు ఇచ్చే పార్టీ పదవుల్లో, మీరున్నటువంటి శాసన మండలి, శాసనసభ్యులు, రాజ్యసభ, ఆ విధంగా మంత్రివర్గంలో ఆ కూర్పు ఉండాలి కదా. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అంటే ప్రక్రియలు కొంత ఇబ్బంది అవుతాయి. మీరు ఇచ్చే వాటిల్లో కూడా 42% అమలు చేస్తలేరు కదా. మీ కామారెడ్డి డిక్లరేషన్ అదే చెప్పారు కదా. మీరు అదే కాకుండా ఇవాళ 42% కేవలం బీసీలకే కాకుండా ఈ 42% బీసీల విషయంలో కూడా ఏబిసిఈగా వర్గీకరించి మేము గ్రూపుల వారిగా ఇస్తున్నాం కదా. మరి దాని సంగతి ఏమైంది? కాబట్టి మీ మేనిఫెస్టోకి మీరు చేసినటువంటి దానికి మీ ప్రక్రియలకు పూర్తి భిన్నంగా మీరు ముందుకు పోతున్నారు. కాబట్టి మళ్ళీ మనం రాధా గారు మనం మంచి చర్చించుకుందాం. ఇంకా ఇవాళే మొదలైంది, దీని మీద సమగ్రంగా ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్ని తప్పులు చేస్తున్నారు, బీసీలకు న్యాయం చేయ ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా బీసీలకు న్యాయం చేసేటటువంటి దిశగా ఈ 42%తో ఎట్లా ఎన్నికలు జరపాలనేటువంటి దాంట్లో చిత్తశుద్ధిగా ముందుకు పోండి, మీ యొక్క నిబద్ధతను నిలబెట్టుకోండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడున్న 23% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే స్థానిక సంస్థలకు వెళ్తే ఏం చేస్తారు నెక్స్ట్? ఇప్పుడు అది దాని మీద నేను ఎట్లా మాట్లాడతాను? 42 అనేటువంటిది ఇస్తాను, 42 కావాలని చెప్పి కోరుకునేవాడిని నేను. అది ఎట్లా నిలబెడతావు నాకు ఇంపార్టెంట్. ఒకవేళ గనక నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే, నువ్వు ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో సవరణ తీసుకురావాలనుకుంటున్నావు, ఆ సవరణ సరే గవర్నర్ గారి దగ్గర మీద వారు ఆమోదించారు. కానీ దానికి శాంటిటీ ఏమిటి అంటారు. అప్పుడు నీ దగ్గర ఉన్నాయనేటువంటి డెడికేటెడ్ కమిషన్లు కొట్టుడుపోతాయి, నీ ఆర్డినెన్స్ కొట్టుడుపోతుంది. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలుసా? రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, బీసీలకు రిజర్వేషన్లు లేకుండా జనరల్ పోల్లోకి మార్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది. కాబట్టి 42 విషయంలో మీరు జిమ్మికులు చేస్తే ఉన్న 23 కూడా పోతాయి. తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్.